మనం చాలా మందిని చూసుండుంటాము. వాళ్ళ కెరియర్ మాత్రం చాలా పీక్స్‌లో ఉంటది. ఇంట్లో మాత్రం ఎప్పుడు డిస్టర్బెన్సెస్ అవుతూనే ఉంటాయి. కొన్ని కొన్ని ఇన్‌స్టెన్సెస్‌లో వాళ్ళ వాళ్ళ దగ్గర చాలా కావాల్సినన్ని డబ్బులుంటాయి. కానీ హెల్త్ మాత్రం అస్సలేం బాగోదు. ఎప్పుడు హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సొస్తా ఉంటది. ఈ వీడియోలో మనం దాని గురించే మాట్లాడుకుందాం. వీడియోలోకెళ్ళే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ. మన లైఫ్‌ని కొన్ని డిఫరెంట్ పార్ట్స్‌గా డివైడ్ చేసి ఒక పై చార్ట్‌లో పెడితే లైక్ హెల్త్, కెరియర్, రిలేషన్‌షిప్స్, మనీ, ఎమోషనల్ ప్యాటర్న్స్ ఇలాంటివన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్‌గా మనం డివైడ్ చేసి ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో, అప్పుడు మనకి దేని మీద కాన్సంట్రేట్ చేయాలి అన్న క్లారిటీ వస్తది. ఒక్కసారి ప్రాపర్‌గా కూర్చొని హెల్త్ నా నా లైఫ్‌లో ఉన్న హెల్త్‌కి నేను ఎంత రేటింగ్ ఇచ్చుకుంటాను? రిలేషన్‌షిప్స్‌కి ఎంత రేటింగ్ ఇచ్చుకుంటాను? అలాగే రెస్ట్ ఆఫ్ ద పార్ట్స్‌కి ఎంత రేటింగ్ ఇచ్చుకుంటాను? ఎందులో నేను సాటిస్ఫైడ్‌గా ఉన్నాను? ఎందులో నేను సాటిస్ఫైడ్‌గా లేను? అనేది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటే మీకు మీ లైఫ్ పిక్చర్ మొత్తం ఆ ప్రాపర్ పై చార్ట్‌లో మీకు అర్థమైపోతది. బికాజ్ మనకెప్పుడు ఇన్ఫర్మేషన్ తెలీదు దట్ లైఫ్‌లో కొన్ని డిఫరెంట్ పార్ట్స్ అండ్ డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి. మనం వాటన్నిటి మీద కాన్సంట్రేట్ చేయాలి అన్న విషయం మనం ఎప్పుడూ నేర్చుకోలేదు. మనకి ఎవరు చెప్పలేదు. నేను లాస్ట్ వీడియోలో ఏవైతే 4 స్టెప్స్ చెప్పానో, గోల్ సెట్ చేసుకోవాలి, డిస్ట్రాక్షన్స్ రిమూవ్ చేయాలి, 1 స్టెప్ టువర్డ్స్ యువర్ గోల్ వెళ్ళాలి అండ్ ఎండ్ ఆఫ్ ద డే సాటిస్ఫాక్షన్‌తో పడుకోవాలని ఏదైతే చెప్పానో, సేమ్ ఇదే 4 స్టెప్స్‌ని ప్రతి ఒక్క ఏరియాలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయడమే. దట్స్ ఆల్. హెల్త్‌లో ఒక చిన్న గోల్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి అని నేను అనుకున్నాను. కెరియర్‌లో యూట్యూబ్ కోసం నాకొక సర్టెన్ గోల్ ఉంది. దానికోసం ఒక 15-20 మినిట్స్ ఎవ్రీ డే వర్క్ చేయాలి అని అనుకున్నాను. మనీ పరంగా ఎంతో కొంత అమౌంట్ సేవ్ చేయాలి. ఎవ్రీ వీక్ ఇంత అమౌంట్ సేవ్ చేయాలి అని అనుకున్నాను. సో, ఏదైతే గోల్ మనం సెట్ చేసుకుంటామో, ఆ గోల్ దగ్గరికి అట్‌లీస్ట్ ఎవ్రీ డే 1 సింగిల్ స్టెప్ వెళ్ళడానికి ట్రై చేస్తే దట్స్ ఎనఫ్. ఆ రోజుకి చాలా ప్రశాంతంగా పడుకోవచ్చు. సో, ఈ 4 డిఫరెంట్ ఏరియాస్ ఆర్ 5 డిఫరెంట్ ఏరియాస్‌లో ఎప్పుడైతే మనం 15-20 మినిట్స్ ఆఫ్ టైమ్ స్పెండ్ చేయడానికి ట్రై చేస్తామో, అప్పుడేమవుతది అనంటే ఆటోమేటిక్‌గా ఆ టైంలో నువ్వు ఫోన్ పట్టుకోవట్లేదు కదా! నువ్వు కెరియర్ కోసం ఒక కోర్స్ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నావు. ఆర్ హెల్త్ కోసం ఒక 10 నిమిషాలు జిమ్ చేయడానికి ట్రై చేస్తున్నావు. రిలేషన్‌షిప్స్ కోసం మీ ఆయనతో కూర్చొని నైట్ టైంలో ఒక 10 నిమిషాలు ఫోన్ లేకోకుండా ఇద్దరు మాట్లాడుకుంటారు. ఆర్ నీ పిల్లలతో ఒక 10 మినిట్స్ చాలా మంచిగా కూర్చొని వాళ్ళతో ఆడతావు. సో, ఆ టైంలో నువ్వు తెలియకుండానే నీ ఫోన్ పట్టుకోవట్లేదు. మళ్ళీ నువ్వు సూపర్‌గా కొండలు పగలు కొట్టేస్తున్నావా అంటే అంతేం కష్టపడట్లేదు. జస్ట్ 10-15 మినిట్స్ మాత్రమే వర్క్ చేస్తున్నావు. అండ్ నీ గోల్ దగ్గరికి నువ్వు రీచ్ అవుతున్నావు. వెదర్ ఇట్ ఈస్ స్లోలీ ఆర్ ఫాస్ట్‌లీ యూ ఆర్ రీచింగ్ యువర్ గోల్. మీ లైఫ్‌లో మీకు ఏ ఏరియాలో ల్యాకింగ్ ఉంది అని అనిపించిందో కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ ఇట్స్ బై ఫ్రమ్ సిట్ విత్ స్నేహ. థ్యాంక్ యూ.